అందరికీ నమస్కారం అండి. దయచేసి మన వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్స్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే నన్ను కూడా ప్రోత్సహించిన వారవుతారు. దీంతో మరిన్ని మంచి వీడియోలు చేసే అవకాశం కలుగుతుంది, గమనించగలరు. యవ్వనంలో డబ్బు సంపాదనలో పడి ఆరోగ్యం నిర్లక్ష్యం చేస్తాం. వృద్ధాప్యంలో ఆరోగ్యం కోసం సంపాదించింది అంతా ఖర్చు చేస్తాం. సంతోషం నేర్పలేని ఎన్నో విషయాలు కన్నీళ్లు నేర్పాయి. గెలుపు నేర్పలేని ఎన్నో పాఠాలు ఓటమి నేర్పింది. స్నేహం నేర్పలేని ఎన్నో జాగ్రత్తలు మోసం నేర్పింది. అందుకే అంటారేమో, ఏం జరిగినా మన మంచికే అని. నీకెప్పుడైనా నవ్వాలని అనిపిస్తే నవ్వేయి, ఏడవాలని అనిపిస్తే ఏడ్చేయి. ఎవరో ఏదో అనుకుంటారని నమ్మి ఎమోషన్స్ను అణుచుకోకు. తప్పు చేసిన వారు నిందలు మోపుతారు, తప్పు చెయ్యని వారు నిజమేంటో తెలుసుకుంటారు. అబద్ధంలాగా నిజం ఎక్కువ రోజులు దాగదు. అడుక్కుంటే వచ్చే ప్రేమ, బ్రతిమాలితే వచ్చే బంధం ఎంతో కాలం ఉండవు. ఏదైనా మనస్ఫూర్తిగా ఉంటేనే బంధమైనా ప్రేమైనా. దుర్బుద్ధి కలిగిన వారితో స్నేహం చెయ్యడం వలన కష్టాలు, ఇబ్బందులు, సమస్యలు, నష్టాలు వచ్చే అవకాశం ఉంది. దేని విలువ అయినా అందుబాటులో ఉన్నప్పుడు కంటే అందకుండా దూరమైనప్పుడే బాగా అర్థమవుతుంది. డబ్బు ఉన్నప్పుడు మనిషి మనసు అనే తలుపులను మూసేస్తాడు. ఆ డబ్బు లేని నాడు మనసు అనే తలుపులను తీసి నా అనుకునే వాళ్ల కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఆడపిల్ల లేని ఇల్లు, చందమామ లేని ఆకాశం ఒక్కటే. అందుకే ప్రతి ఇంట్లో వెన్నెలలా ఒక కూతురు ఉండాల్సిందే. ఓటమి, ఒంటరితనం ఈ రెండూ జీవితంలో చాలా నేర్పిస్తాయి. ఒకటి ఎలా గెలవాలి నేర్పిస్తే, ఇంకొకటి ఎవరిని నమ్మాలో, ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది. ఇతరులు ఎలా ఉన్నారో అలా ఉండాలని భావించకు. నీకంటూ ఓ విలువ ఉందని తెలుసుకో. సూది చేసే పని గుణపం చేయలేకపోవచ్చు, గుణపం చేసే శబ్దం సూది చేయకపోవచ్చు. పోలిక లేకపోయినా దేనికదే ప్రత్యేకం. అలాగే వేరొకరితో నిన్ను పోల్చుకొని అక్కడే ఆగిపోకు. నీ ప్రత్యేకతను గురించి ముందుకు దూసుకుపోవడమే జీవితం. మనిషికి నకిలీ డబ్బు తయారు చేయగలిగే తెలివే ఉంది, కానీ డబ్బుకి మనిషినే నకిలీ మనిషిగా మార్చే శక్తి ఉంది. జీవితంలో సంతోషంగా ఉండాలి అంటే ఆస్తులే అవసరం లేదు. మనమే ఆస్తిగా భావించి జీవితాంతం ప్రేమించే మనిషి తోడుగా ఉంటే చాలు. దేవుడు నిర్ణయించిన సమయం రాకముందు నిన్ను ఎవడూ చంపలేడు. దేవుడి టైం వచ్చాక నిన్ను ఎవరూ బ్రతికించలేరు. ఈ భూమిపై ఏ వ్యక్తికి, ఏ అంధకార శక్తికి భయపడవలసిన అవసరము లేనే లేదు. సమయం నీది కానప్పుడు కొంచెం ఓర్చుకో. అదే సమయం నీ విలువను తెలియజేస్తుంది. ఎంత ఓర్చుకుంటే అంత గొప్ప స్థానాన్ని చేరుకుంటావు. మంచివాడు శత్రువుకి కూడా సహాయం చేస్తాడు. చెడ్డవాడు తోడబుట్టిన వాళ్ళను కూడా ముంచుతాడు. మంచివారిని దూరం చేసుకుంటే చివరికి ముంచేవారే దొరుకుతారు. ఇది అక్షరాల నిజం, కాదంటారా? రాత రాసి ఉండాలి, గీత గీసి ఉండాలి అంటే కుదరదు. ఏదైనా కష్టపడితేనే వస్తుంది. కూర నచ్చలేదని కలుపుకున్న అన్నం వదిలేయగలం గాని తీరు నచ్చలేదని కలుపుకున్న బంధం వదిలేయలేం కదా. మాటలకి కూడా అర్థాలు వెతికే వాళ్ళు పరాయి వాళ్లే. మౌనాన్ని కూడా చదవగలిగిన వాళ్లే మనవాళ్ళు అవుతారు. కష్టాల్లో ఉన్నప్పుడు మిత్రుల మనస్తత్వాలు, పేదరికంలో ఉన్నప్పుడు బంధువుల మనస్తత్వాలు బయటపడతాయి. మనం ఇష్టపడినది దక్కినప్పుడు మనకు దక్కిన దానినే ఇష్టపడాలి. సున్నితమైన మనసు గలవారు త్వరగా బాధపడతారు, కానీ వారి అభిమానం, ప్రేమ చాలా స్వచ్ఛంగా ఉంటుంది. ఆడది మనస్ఫూర్తిగా ప్రేమిస్తే ఆ ప్రేమను భరించడం ఏ మగాడికి సాధ్యం కాదు.